విజయవాడలోని ఎల్ఐసి కాలనీ జయప్రకాష్ నగర్కు చెందిన 30 ఏళ్ల యువతి కోదాడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందింది. హైదరాబాద్లో అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం ఆమె ప్రాణాల్ని బలికొంది. ఎంతో భవిష్యత్తున్న తమ కుమార్తె ఇక లేదన్న వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రాఖీ పండగ కోసం సోదరుణ్ణి కలిసేందుకు బయలుదేరిన యువతి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలలుముకున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ ఎల్ఐసి కాలనీ వద్ద ఉన్నాము. ఈ రోజు ఉదయం కోదాడలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఎల్ఐసి కాలనీకి చెందినటువంటి 30 సంవత్సరాల లక్ష్మీ తేజ అయితే మృత్యువాత పడడం జరిగింది. ప్రస్తుతం మనం ఆమె నివాసం వద్ద ఉన్నాము. కుటుంబ సభ్యులంతా కూడా శోక సముద్రంలో నిండిపోయారు. వాళ్ళ తాతగారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, లక్ష్మీ తేజ హైదరాబాద్లో ఏ ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళండి? అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ అమెజాన్లో. అంటే తనకి ఇప్పుడు 30 సంవత్సరాలు అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు రావడానికి ఏమైనా కారణం ఉందా అండి హైదరాబాద్ నుంచి విజయవాడ? అంటే రేపు ఇవాళ సెలవును, రేపు పెడితే సెలవు వస్తుందని దానికని. వాళ్ళ తమ్ముడికి ఏదో రాఖీ ఉంది కదా, రాఖీ పండుగ కట్టచ్చు, 4 రోజులు సెలవు వస్తాయని. ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి రాఖీ కట్టచ్చు 4 రోజులు కదా అని వస్తుంది. అంటే చూడొచ్చు, చాలామంది ఇట్లా ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఎలా చెప్తారండి, ఏమంటారు? ఎవరినంటానికి ఏముందమ్మా, నిర్లక్ష్యం ఉంది. గవర్నమెంట్ సరైన యాక్షన్ 15 రోజులు 4 రోజులు తర్వాత మళ్ళీ మామూలే. ఒక 15 రోజులు కాదు సేఫ్టీగా ఉంటారు, తర్వాత నెలపోయినా మళ్ళీ మొదలే. మనం చూస్తున్నాం రోజు పేపర్లో. అది 4 సంవత్సరాలు చేస్తుంది దాంట్లో. మన మణికొండ దగ్గర గచ్చిపల్లి దగ్గర ఉంది కదా, అది చేస్తున్నాం. చెప్పండి అండి, చాలా మంది కూడా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు. సరేనమ్మా, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ యాక్షన్ ఏముంది అని చెప్తారా, మీరు చెప్పగలరా? ఇప్పుడు జరుగుతుంది యాక్షన్. మళ్ళీ స్లీపర్ బస్సులు జరిగినాయి, ఎవరు గుర్తుపెట్టుకున్నారా? 2 రోజులు మర్చిపోతున్నారు. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది? స్లీపర్ బస్సులు తీసేద్దామంటున్నారు. ఎవరు ఉందా కనీసం కండిషన్లు ఎవరు చెక్ చేస్తున్నారా? డ్రైవర్లు ఎవరైనా తాగి ఉండాలంటే చెక్ చేస్తున్నారా? సూర్యాపేట ఉంది మధ్యలో, అక్కడ చెక్ చేస్తారా ఎవరైనా? సూర్యాపేటలో కానీ ఎవరు చెక్ చేయట్లా. అది నిద్రపోదు, లేదా సూర్యాపేటలో రక్షిస్తున్నాడు ఏమన్నా? కేవలం నిద్రమొత్తం మీద గుద్దాడు. ఆగిగుండ లారీకి తీసుకొచ్చి గుద్దాడు. లారీ బస్సు, ప్రైవేట్ బస్సులు కూడా కండిషన్లు ఉండట్లేదు, దాని మీద చెక్కింగ్ లేదు. ఇంకా నిజంగా కూడా గవర్నమెంట్ నిర్లక్ష్యం అని చెప్పాలా, కరెక్ట్గా చెప్పాలండి. ఆర్టీఓ ఆఫీస్ కానీ వీళ్ళన్నా కూడా దాని మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే 42 సీట్లు నిండియా లేదా ఎంతసేపు అది చూసుకుంటారు. ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఒక్కొక్కటి 2 డ్యూటీలు చేస్తున్నారు. ఒక డ్రైవర్ 2 డ్యూటీలు చేస్తున్నాడు. అది ఎవరి నిర్లక్ష్యం? అది ఎవరు చెక్ చేస్తున్నారు? అది ఎవరు చెక్ చేయట్లేదు, ఎవరు చూడట్లేదు. దాని మీద దొరుకుతూ ఉంటాయి. అట్లా దొరుకుతూ ఉంటాయి. 4 మంది మర్చిపోతారు, ఎవరు పట్టించుకోరు. ఆర్టీఓ 2 రోజులు అడావుడి చేస్తారు. ఆర్టీఓ ఆఫీసర్లు ఎవరైనా కానీ. ఇప్పుడు స్కూల్ బస్సులు ఉన్నాయి, కింద పడిపోతుంటాయి. 2 రోజులు అడావుడి చేసి చెక్కింగ్ అంటారు, 3 రోజులు మామూలే. అది కరెక్ట్ చెక్ చేస్తారు ఎవరైనా? ఎవరు చెక్ చేయట్లా, గవర్నమెంట్ని కూడా అంటానికి కాదు. అసలు ఇది ప్రభుత్వం ఎట్లా తయారయ్యేది, ఎట్లా భయం లేదు ఎవరికి కూడా. ప్రభుత్వం అంటే భయం లేదు, ఆఫీసర్లకు భయం లేదు, ఎవరికి భయం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు అట్లా చేస్తున్నారు. దాన్ని ఎవ్వడూ ఏం చేయలేడు. అది అట్లా చూస్తూ పోతున్నాయి. అది లక్ష్మీ తేజ చనిపోయినట్టు మీకు ఏ టైంకి మీకు సమాచారం వచ్చిందండి? ఉదయం సమాచారం మా అబ్బాయి ఫోన్లో యూట్యూబ్లో వచ్చిందండి. యాక్సిడెంట్ అయిందని, చనిపోయిందని. యాక్సిడెంట్ అయింది, ఇట్లా 6 దెబ్బలు తగిలినాయని. ఆ బస్సులో వస్తుందని తెలుసు కదా మా పాప. అందుకని చెప్పి ఎమ్మటే మా అబ్బాయిని మనవాడిని కోదాడ పంపించా. హాస్పిటల్లో ఉందండి. అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు చెప్పారు ఇట్లా జరిగింది, కాదు యాక్సిడెంట్, చనిపోయిందని చెప్పారు. ఎవరికి 12, 12 అయింది ఇప్పుడు. అది అంటే చివరిసారిగా మీతో ఏం మాట్లాడిందండి పాప? నాతో మాట్లాడి 4 రోజులు అయిందమ్మా. వస్తానంది కానీ ఇట్లా వచ్చింది.
అయితే 4 రోజుల క్రితం తన మనవరాలు తనతో మాట్లాడిందని చెప్పి వాళ్ళ తాతగారు అయితే చెప్తూ ఉన్నారు. 4 రోజుల్లో వస్తాను తాతగారు, తన సోదరులకి రాఖీ కట్టడేందుకు వస్తున్నానని చెప్పి అయితే చెప్పిందని చెప్తూ ఉన్నారు. కానీ ఈ లోపే తన మృతదేహం ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరు. వాళ్ళంతా కూడా శోక సముద్రంలో నిండిపోయిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మీ, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.